తక్కువ జీతంతో మొదటి కోటి సంపాదించడం. ఇది వినడానికి అసాధ్యమనిపించవచ్చు, కాని ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. అంటే తక్కువ లేదా ఒక మోస్తరు జీతంతో కూడా ఒక పెద్ద మొత్తంలో సంపదను ఎలా కూడబెట్టవచ్చో వివరంగా చూద్దాం. సరే, మనందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న ఇదే. జీతం తక్కువ, ఖర్చులెక్కువ, దానికి తోడు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోటీశ్వరుల అవ్వడం అనేది నిజంగా సాధ్యమయ్యే పనేనా? చాలామందికి ఈ సందేహం వస్తుంది. కానీ ఖచ్చితంగా దీనికి ఒక మార్గముంది. ఆ మార్గమేంటో ఇప్పుడు మనం చూద్దాం. అన్నిటికంటే ముందు మనం ఒక చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదే మొదటి కోటి వెనకున్న మ్యాజిక్. అవును, ఎందుకంటే మొదటి కోటి సంపాదించడమే అన్నిటికంటే కష్టమైనది, ఇంకా చెప్పాలంటే కీలకమైనది కూడా. ఆ తరువాత అసలైన మ్యాజిక్ అంటే కాంపౌండింగ్ పవర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడే ఆ మ్యాజిక్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సుమారుగా 12% రాబడితో ఒక స్టెపప్ ఎస్ఐపి పద్ధతిలో వెళ్తే మొదటి కోటి సంపాదించడానికి దాదాపు 20 ఏళ్లు పడుతుంది. కానీ అసలు అద్భుతం ఇక్కడే మొదలవుతుంది. ఆ తర్వాత రెండో కోటికి కేవలం 5 ఏళ్లే పడుతుంది. మూడో కోటికి 3 సంవత్సరాలు, నాలుగో దానికి 2, ఇంకా 5ో కోటికి కేవలం 1 సంవత్సరమే పడుతుంది. చూసారా కాంపౌండింగ్ శక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో? అందుకే ఆ మొదటి మైలురాయి దాటడమే చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనందరిలో ఉండే ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కేవలం ఎక్కువ జీతం వచ్చేవాళ్లే ధనవంతులు అవ్వగలరు అనేది. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. నేషనల్ స్టడీ ఆఫ్ మిలియనీర్స్ ప్రకారం మిలియనీర్లలో దాదాపు 69% మందికి భారీ జీతాలు ఏమీ లేవు. వాళ్లవి సాధారణ జీతాలే. కేవలం 31% మంది మాత్రమే ఎక్కువ జీతాలు సంపాదించారు. ఇంకా ఈ నంబర్ చూడండి, 93%. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ నంబర్. ఎందుకంటే 93% మంది మిలియనీర్లు వాళ్ళ సంపదను వారసత్వంగా పొందలేదు. వాళ్ళ కష్టం, వాళ్ళ క్రమశిక్షణతోనే నిర్మించుకున్నారు. చూశారుగా, అసలు పాయింట్ ఇదే. నిరంతరంగా కష్టపడటం, క్రమశిక్షణతో ఉండటమే సంపదకు అసలైన దారి. అంతేకాని మొదట్లోనే మనకు ఎన్ని అవకాశాలున్నాయన్నది కాదు. సరే, మరి సంపదను సృష్టించడానికి మన చేతుల్లో ఉండే 3 ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. వీటిని ఎవరైనా నియంత్రించవచ్చు. ఈ 3 చాలా ముఖ్యం. మొదటిది అమౌంట్, అంటే ఎంత డబ్బు పెడుతున్నాం. రెండోది రేట్ ఆఫ్ రిటర్న్, అంటే మన డబ్బు ఎంత వేగంగా పెరుగుతోంది. మూడోది టైం, అంటే ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసి ఉంచుతున్నాం. మొదటి 2 ముఖ్యమే అయినా అన్నిటికంటే శక్తివంతమైనది మాత్రం సమయం. ఎందుకంటే అక్కడే కాంపౌండింగ్ అనే అద్భుతం జరుగుతుంది. ఒక్కసారి టేబుల్ వైపు చూడండి. ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. 1 కోటి రూపాయల లక్ష్యాన్ని 12% రాబడితో చేరుకోవాలంటే 30 ఏళ్ల సమయం ఉంటే నెలకు కేవలం 3200 రూపాయలు పెడితే చాలు. కానీ అదే లక్ష్యాన్ని 10 ఏళ్లలో పూర్తి చేయాలంటే నెలకు 44,000 రూపాయలు పెట్టాలి. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఎంత తొందరగా మొదలు పెడితే అంత తక్కువ నెలవారీ పెట్టుబడితో లక్ష్యాన్ని అంత తేలిగ్గా చేరుకోవచ్చు. దిగ్గజ ఇన్వెస్టర్ అయిన రాకేష్ ఝుంఝున్వాలా గారి మాట ఇది. భారతదేశం యొక్క ఎదుగుదల మీద ఆయనకున్న నమ్మకాన్నిది చూపిస్తోంది. దీర్ఘకాలంలో 12% మార్కెట్ రాబడి అనేది అసాధ్యమేమీ కాదు అనే ఒక భరోసాని ఈ మాట ఇస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం సూత్రాలు, కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఆచరణలో పెట్టగలిగే ఒక స్పష్టమైన ప్రణాళిక. ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైన స్టెప్స్. సంపద అనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఇది సరిగ్గా అలాంటిదే. సో ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టే ముందుగా క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ లాంటి ఎక్కువ వడ్డీ ఉండే అప్పులను తీర్చేయాలి. తర్వాత ఒక 6 నుంచి 12 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ పైన కుటుంబానికి టర్మ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాకే అప్పుడు ధైర్యంగా మన పెట్టుబడి ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు. మనం ఇందాక అనుకున్నాం కదా స్టెప్అప్ ఎస్ఐపి అని. అదేంటో సింపుల్గా చెప్తాను. ప్రతి సంవత్సరం మన జీతం కొంచెం పెరుగుతుంది కదా. అలా పెరిగినప్పుడు మనం చేసే ఎస్ఐపి మొత్తాన్ని కూడా ఒక 10% పెంచడమే ఈ పద్ధతి. జీతం మీద ఆధారపడే వాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల మన లక్ష్యాన్ని అనుకున్న దానికంటే చాలా వేగంగా చేరుకోగలుగుతాం. ఓకే, ప్లాన్ అయితే ఉంది. కానీ మన ప్రయాణాన్ని ఇంకా స్పీడప్ చేయాలంటే ఏం చేయాలి? మన పురోగతిని మన చేతిలోకి తీసుకుని దాన్ని ఎలా వేగవంతం చెయ్యాలో చూద్దాం.
పెట్టుబడి పెట్టడానికి ఇంకా ఎక్కువ డబ్బు కావాలంటే ఇక్కడ మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, ఆదాయాన్ని పెంచుకోవడం. ఉద్యోగంతో పాటు నచ్చిన రంగంలో ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ వెతుక్కోవడం. రెండోది, ఖర్చులను తగ్గించుకోవడం. ఏవి అవసరాలు, ఏవి కోరికలో గుర్తించాలి. ఇతరులను మెప్పించడానికి ఖర్చు పెట్టడం ఆపేసి నిజంగా మనకు సంతోషాన్నిచ్చే వాటిపైనే దృష్టి పెట్టాలి. ఈ రెండింటి ద్వారా మన ఆర్థిక భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. ప్లాన్ ఉంది, మార్గాలు కూడా తెలుసు. కానీ మనని ఆపే అతి పెద్ద విషయం ఏంటి? మన ముందున్న అసలైన అడ్డంకేంటి? ఒక్క క్షణం ఆలోచించండి. ఇన్వెస్ట్ చేయడంలో అతిపెద్ద రిస్క్ ఏమై ఉంటుంది? మార్కెట్ పడిపోవడమా? తప్పుడు ఫండ్ ఎంచుకోవడమా? ఏది? సమాధానం ఒక్కటే పదం: నిర్లక్ష్యం. అంటే రేపు చేద్దాంలే, వచ్చే నెల చూద్దాంలే, మంచి సమయం వచ్చినప్పుడు మొదలు పెడదాంలే అని వాయిదా వేయడం. ఇదే అన్నిటికన్నా పెద్ద రిస్క్. ఈ ఒక్కదాన్ని దాటగలిగితే చాలు. మీ ప్రయాణాన్ని ఈరోజే, ఇప్పుడే మొదలుపెట్టండి. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్. మన మాట, మన భావం, మన జీవితం.